హిట్ టీవీ క్రికెట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అయితే 20 జట్లతో స్టార్ట్ అయిన ఈ టీ20 వరల్డ్ కప్ జర్నీ ఏదైతే ఉందో ఇప్పుడు సూపర్ 8 దశకు చేరుకుంది. ఎన్నో అంచనాలతో స్టార్ట్ అయిన టీమ్స్ అన్ని ఇప్పుడు ఎక్కడో ఉన్నాయి. అసలు ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగింది. చాలా కొత్త టీమ్స్ కూడా చాలా ముందంజలో ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు సూపర్ 8 సీరీస్‌కి సూపర్ 8 దశకు వచ్చిన ఈ తరుణంలో నెక్స్ట్ ఎలాంటి ఫైట్ ఉండబోతుంది? ఎలాంటి ప్రెడిక్షన్స్ ఉండబోతున్నాయి? ఇన్‌ఫాక్ట్ మనకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంది కదా! వాటన్నిటిని న్యూట్రల్ చేసుకోవడానికి మనం సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్ సిహెచ్ వెంకటేష్ గారితో ఉన్నాం. అనదర్ డే, అనదర్ ఈవెనింగ్ విత్ హిమ్ టు టాక్ అబౌట్ క్రికెట్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్. సార్ గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్ మహేష్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. సార్ ఎక్కడో స్టార్ట్ అయింది, ఎక్కడికో వచ్చింది. ఆస్ట్రేలియా కూడా ఈ రేస్‌లో ఉంటుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు లేదు. మీ ప్రకారం ఫామ్ లో ఉన్న ఇప్పుడున్న ఫామ్ ప్రకారం గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 నుంచి మీరు అనుకుంటున్న ఆ 4 జట్లు ఏమి ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? మీ ప్రెడిక్షన్ ఏంటి? వెరీ డిఫికల్ట్ టు సే మహేష్, ఎందుకంటే అందరు కూడా బాగా ఆడుతున్నారు. చాలా ఈవెన్ జింబాబ్వే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు సూపర్ 8కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దే హ్యావ్ బీటన్ ఆస్ట్రేలియా, దే హ్యావ్ బీటన్ శ్రీలంక. సో చాలా అందరికి ఇప్పుడు అండర్ డాగ్ గా అందరి ఫేవరెట్ గా మారిపోయింది జింబాబ్వే టీం. సో దేర్ కుడ్ బి సర్ప్రైజెస్. ఎలా అయితే మనకి గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియా లాంటి ఒక దిగ్గజమైన టీం వాళ్ళు అవుట్ అయిపోయారు టోర్నమెంట్ నుంచి, అలాగే ఈ సూపర్ 8లో కూడా వీఆర్ ఇన్ ఫర్ సమ్ సర్ప్రైజెస్. బట్ జనరలీ స్పీకింగ్ నాకేమనిపిస్తుంది అంటే ఇండియా ఉన్న గ్రూప్ 1 నుంచి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఎందుకంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నారు వీళ్ళు. ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంది, బ్యాటింగ్ బౌలింగ్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ రెండు టీమ్స్. అలాగే అదర్ గ్రూప్ నుంచి శ్రీలంక అండ్ న్యూజిలాండ్ ఎందుకంటే మనలాగే వాళ్ళు కూడా చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో స్ట్రాంగ్గా ఉన్నారు. శ్రీలంక వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆ రెండు టీంలు రావచ్చు. అండ్ పాకిస్తాన్ కుడ్ బి అ డార్క్ హార్స్. పాకిస్తాన్ కూడా ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ బాగుంది, దే కెన్ సర్ప్రైజ్ ఆన్ దేర్ డే, దే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. సో అందుకని ఆ గ్రూప్లో మోస్ట్లీ న్యూజిలాండ్ అండ్ శ్రీలంకకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్ గురించి మాట్లాడారు కాబట్టి మన ఇండియా వేరే గ్రూప్ లో ఉంది, పాకిస్తాన్ కూడా వేరే గ్రూప్ లో ఉంది. మళ్ళీ ఇంకో ఏమన్నా మ్యాచ్ తలపడే అవకాశం ఉందా మనకి ఈ ప్రాసెస్ లో? మళ్ళీ మనకు ఇంకో మ్యాచ్ జరిగే అవకాశం ఉందా? సెమీఫైనల్ క్లాష్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ గ్రూప్ లో కనుక టాపర్ గా నిలిచి వాళ్ళు ఆ గ్రూప్ లో సెకండ్ ప్లేస్ వస్తే సెమీఫైనల్ వాళ్ళకి మనకి మధ్య జరిగే అవకాశం ఉంది. అదే ఆ సెమీఫైనల్ మనం ఎక్కడ ఆడాలి? మనం మళ్ళీ శ్రీలంక వెళ్ళి ఆడాలి. పాకిస్తాన్ ఇండియా వచ్చి ఆడదు. సో మళ్ళీ శ్రీలంకలో మనం సెమీఫైనల్ వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. అక్కడ ఆ స్లో పిచెస్ మీద మళ్ళీ మన వాళ్ళకి అదొక స్పెషల్ ఛాలెంజ్గా కూడా ఉంటుంది. సో పాకిస్తాన్ మనకి క్లాష్ కుడ్ బి పాసిబుల్. ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ షుడ్ క్వాలిఫై ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఆ గ్రూప్లో సెకండ్ ప్లేస్ రావాలి, మనం ఈ గ్రూప్లో ఫస్ట్ రావాలి. మన గ్రూప్లో సెకండ్ వచ్చినా వాళ్ళ ఆ గ్రూప్లో సెకండ్ వచ్చినా మనకి క్లాష్ ఉండే అవకాశం లేదు. సో దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ, బట్ వీ కెనాట్ బి షూర్. ఎంత పర్సెంటేజ్ అనేది ఇంకా ఇప్పటికీ తెలియదు. ఇట్ కుడ్ బి 30-40%. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత వాళ్ళ ప్లేస్ మన ప్లేస్ ఎక్కడ అనేది అది కూడా చూసుకోవాలి. సార్ జింబాబ్వే లాంటి టీం ఆస్ట్రేలియాని ఇంటికి పంపించింది సార్. సో సరే ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు, ఇక మీద ముందుకు వెళ్ళడం ఒక ఎత్తు. ఇక్కడ నుంచి వీళ్ళు ఏమైనా సెమీఫైనల్కి వచ్చే అవకాశం ఉందా, లేక ఇక్కడ నుంచి కొంచెం రేస్ టఫ్ అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మీరు అక్కడ ఓడించారు, సర్ప్రైజ్ ఆస్ట్రేలియా ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ ప్లేయర్స్ లేరు, ఇంజరీస్ అనండి, లేకపోతే వాళ్ళ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. వాళ్ళకి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ కూడా లేవు. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ ట్రావిస్ హెడ్ పెద్ద ఫామ్లో లేరు. అందుకని ఆస్ట్రేలియాని ఓడించగలిగారు. శ్రీలంకను కూడా వాళ్ళు ఓడించారు ఇన్ క్లోజ్ మ్యాచ్, చాలా క్లోజ్ మ్యాచ్. అది ఒక స్టేజ్లో ఇట్ కుడ్ బి ఐదర్ ఇట్ వుడ్ హ్యావ్ గాన్ అదర్ వే. సో నేను అనుకోవడం ఏంటంటే ఐ థింక్ జింబాబ్వేకి ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మన గ్రూప్ కూడా టఫ్ ఉంది. మన గ్రూప్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో ఈ మూడింటిని దాటుకుని వాళ్ళు వెళ్ళడం అనేది చాలా కష్టం. వాళ్ళు ఏంటంటే రెండు టీమ్స్ ఓడించారు, రెండు మేజర్ టీమ్స్ ఓడిస్తే కానీ వాళ్ళకి అవకాశం ఉంది. సో ఫార్ సో గుడ్. బట్ ఇక్కడ ఈ స్టేజ్లో వాళ్ళంతా ముందుకెళ్తారని మనం ఖచ్చితంగా చెప్పలేం. సార్ మన దగ్గర ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో వీళ్ళకి ధీటుగా స్పిన్ మాయాజాలం చేస్తున్న టీమ్స్ కూడా ఉన్నాయి, జింబాబ్వే కానీ సౌత్ ఆఫ్రికా కానీ. సో ఇది ఎలాంటి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది మనకి ఈ రేస్లో? ఇప్పుడు ఒకప్పుడు మన ఇండియన్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉండేవారు కాదు, వెతుక్కోవాల్సి వచ్చేది. మనం 1983లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు, కపిల్ సేన గెలిచినప్పుడు ఆల్ 15 ప్లేయర్స్ ఇన్ ద స్క్వాడ్ ఆర్ రైట్ హ్యాండర్స్. ఒక్కరంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ లేరు. సో లెఫ్ట్ హ్యాండర్స్ అనేది మనకి చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఏమైందంటే టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్. మీరు హర్షదీప్ సింగ్ను కూడా కలుపుకుంటే దెర్ ఆర్ 7 లెఫ్ట్ హ్యాండర్స్ అవుట్ ఆఫ్ 11.
దాంట్లో మీకు టాప్ 8 బ్యాటర్స్ ఎవరైతే మెయిన్ బ్యాటర్స్ ఉన్నారో వాళ్ళు 6 ఉన్నారు, ఎక్సెప్ట్ సూర్యకుమార్ అండ్ హార్దిక్ పాండ్యా. అందరూ లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. సో ఇది కొంచెం ఇబ్బంది. దానివల్ల ఏంటంటే ఆఫ్ స్పిన్నర్స్ అనే వాళ్ళు యాక్చువల్గా T20 ఫార్మాట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. చాలా మంది ఇప్పుడు అశ్విన్ లాంటి వాళ్ళు ఎవరు ఆడట్లేదు, ఆఫ్ స్పిన్నర్స్ని T20 ఫార్మాట్లో ఎవరు ఆడించట్లేదు. కానీ ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ ఇండియాకి అగేన్స్ట్గా చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయారు. మనం చూసిన సయీమ్ అయూబ్ కానీ, సల్మాన్ అలియాగా కానీ, ఇప్పుడు పాకిస్తాన్ టీంలో ప్రతి టీంలో ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువగా మన బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది పెద్ద ఛాలెంజ్గా మారింది మరి. ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ జనరల్, ఫింగర్ స్పిన్నర్స్, ఈవెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కూడా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కూడా మన ఇబ్బంది పెడుతున్నారు, చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు. ఇది మనకి కొద్దిగా మన స్పిన్ ఆడడంలో ఇన్ జనరల్ మనకున్న ప్రధానమైన ప్రాబ్లం అంటే స్పిన్ సరిగా ఆడలేదు. స్పిన్ ఒక్కటే కాదు, మన వాళ్ళు అంటే స్లోయర్ వన్స్ మీరు ప్రాపర్ స్పీడ్లో వస్తే మన వాళ్ళు బాగా ఆడుతున్నారు. అలా కాకుండా కట్టర్స్ వేసినా, స్లో చేంజ్ ఆఫ్ పేస్ చేసినా కూడా దానికి కూడా మన వాళ్ళు ప్రాపర్గా ఆడలేకపోతున్నారు. పిచ్చెస్ కూడా ఏంటంటే అంత ఫ్లాట్. మనం ఏంటంటే మన కోచ్ కూడా ఏం చెప్తున్నారు, మనం లాస్ట్ 1.5 year నుంచి ఫ్లాట్ పిచ్చెస్ మీద ఆడుతూ వస్తున్నాం. ఏంటంటే ఇండియాలో కమర్షియల్ ఎలిమెంట్, మనం T20 బయలెటరల్స్ ఆడినప్పుడు మంచి 4లు 6లు చూడడం కోసం జనం వస్తారు కాబట్టి 4లు 6లు వచ్చేలాగా ఆ రకంగా ఒక పిచ్లు తయారు చేసి ఫ్లాట్ పిచ్చెస్ మీద మన వాళ్ళని చెడగొట్టారు. వీ హావ్ బీన్ స్పాయిల్డ్ ఆన్ ఫ్లాట్ పిచ్చెస్. ఇప్పుడు సడన్గా పిచ్చెస్లో దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అంటే మన బ్యాట్స్మెన్కి ఇబ్బంది అవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, సో ఇబ్బంది పడుతున్నారని మనకు తెలిసింది. సో రాబోయే మ్యాచెస్లో అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రామ్ తనే స్వయంగా దిగి స్పిన్తో ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఆ అనుభవం ఏమైనా అభిషేక్ శర్మకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? అంటే అనుభవం, కలిసి ఆడిన మార్క్రమ్ రెగ్యులర్గా ఐపీఎల్ ఆడతాడు, మార్క్రమ్ రెగ్యులర్గా ఐపీఎల్లో బౌలింగ్ కూడా చేస్తాడు. అండ్ సన్ రైజర్స్ వాళ్ళిద్దరు కలిసి కూడా ఆడారు గతంలో. సన్ రైజర్ యూస్ టు ప్లే ఫర్ సన్ రైజర్స్. సో నెట్స్లో కూడా అతను ఫేస్ చేసి ఉంటాడు. సో ఆ అనుభవం ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఇన్ జనరల్ ఏంటంటే అభిషేక్ శర్మ అప్రోచ్ చేంజ్ చేసుకోవాలి. ఆఫ్ స్పిన్నర్స్కి ఇబ్బంది పడతాను కాదు, కొంచెం టైం తీసుకోవాలి. రాగానే అతను ఏంటంటే అతని పాత స్టైల్లో ఆడుతున్నాడు, రాగానే పెద్ద షాట్స్ కూడా. కానీ ఇప్పుడే వరుసగా 3 డక్స్ వచ్చిన తర్వాత హీ హ్యాస్ టు టేక్ హిస్ టైం. 1-2 ఓవర్లు క్వైట్గా ఆడినా, డాట్ బాల్స్ ఆడినా ఇబ్బంది లేదు. సెటిల్ అవ్వాలి. సెటిల్ అయితే ఎంత డిస్ట్రక్టివ్ అతను మనకు తెలుసు. పైగా ఇప్పుడు సెమీస్ రేస్లో ఉన్నాం. పైగా అందులో ఏంటంటే అతను మనకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అసలు టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందు ఏమనుకున్నాం, అభిషేక్ శర్మ మన స్టార్ ప్లేయర్ అవుతాడా అనుకున్నాం మనం. ఇప్పుడు అతను టీంలో ఉంచాలా లేదా అనేది పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా సంజు శాంసన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, సంజుకి ఒక న్యాయం, ఇతనికి ఒక న్యాయం. సంజు 2-3 డకౌట్లు అవగానే అతను తీసి పక్కన పెట్టేశారు. అంటే ఏంటంటే అభిషేక్ శర్మ ఈజ్ ర్యాంకింగ్ పరంగా తీసుకున్నా ఈజ్ #1 బ్యాటర్ ఇన్ T20 ఫార్మాట్స్లో. అతను #1 ర్యాంక్. తర్వాత హీ హాజ్ వన్ సో మెనీ మ్యాచెస్ ఫర్ ఇండియా. ఈజ్ ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతను ఆడిన రోజున హీ విల్ విన్ యూ ద మ్యాచ్. అతను సెంచరీ చేయాల్సిన పని లేదు. పవర్ ప్లే బాసెస్ ద పవర్ ప్లే మీకు ఒక 80-90 రన్స్ పవర్ ప్లేలో వస్తే మీకు తర్వాత బ్యాట్స్మెన్ చాలా ఈజీ అయిపోతుంది. సో అభిషేక్ శర్మ ప్రెజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీ కెన్ టాలరేట్ హిజ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా కూడా టాలరేట్ చేస్తారు. ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో అతను ఆస్ట్రేలియా వాళ్ళు అదే పని చేసేవారు. ఆస్ట్రేలియా వాళ్ళు ఎన్నో మంది ప్లేయర్స్ విషయంలో వాళ్ళ ఫెయిల్యూర్స్ని, ఇప్పుడు ఈవెన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒక పర్టికులర్ సీజన్లో షేన్ వాట్సన్ వాజ్ హ్యావింగ్ ఎ నైట్ మేర్ ఆఫ్ ఎ సీజన్. కానీ ఫైనల్కి వచ్చేసరికి షేన్ వాట్సన్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ గెలిపించాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్వేస్ బ్యాక్ దట్ ప్లేయర్స్. అలాగే అభిషేక్ శర్మకి ఆ లాంగ్ రోప్ ఇవ్వాలి. ఇది ఎమోషనల్గా మాట్లాడడం, సంజు శాంసన్కి ఇవ్వలేదు, జస్టిస్ ఫర్ సంజు శాంసన్. ఇదంతా ఏంటంటే సంజు శాంసన్కి ఇవ్వాల్సిన అవకాశాలు ఇచ్చారు, కానీ అతను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతా వస్తాడు. 1-2 ఇన్నింగ్స్ మినహాయిస్తే అతను ఇంటర్నేషనల్ టీంలో ఎప్పుడు తన ప్లేస్ సిమెంట్ చేసుకో. అభిషేక్ శర్మ అలా కాదు. సిన్స్ 1.5 year హీ హాస్ బీన్ ది టోస్ట్ ఆఫ్ ది నేషన్. బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో అతని ఫెయిల్యూర్స్ మనం సహించాలి. మనం ఆ పర్స్పెక్టివ్లో అతని ఫెయిల్యూర్స్ చూడాల్సిన అవసరం. ఇప్పుడు ఈ ఎడ్జ్తో ఓకే, నా పైన చాలా నమ్మకాలు ఎక్కువగా పెట్టుకున్నారని ఇంకా ఎక్కువ ప్రెషర్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ ప్రెషర్ని కన్సిడర్ చేస్తూ తను ఏమైనా తప్పుకొని లైక్ ఓపెనింగ్కి సంజు శాంసన్ని సజెస్ట్ చేసే అవకాశం ఉందా, లైక్ టీం కూడా దాన్ని కన్సిడర్ చేసే అవకాశం? నో, ఐ డోంట్ థింక్. అభిషేక్ శర్మ ఈజ్ గుడ్ అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్. అభిషేక్ శర్మ ఎక్కడ ఆడాలంటే పవర్ ప్లేలో అతను ఆ పెద్ద షాట్స్ ఆడుతూ ఆడాలి, అదే అతని ప్లేస్. సో అది అతని ప్లేస్ని టింకర్ చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అతను మీరు బ్యాక్ చేయండి, అతని స్ట్రెంగ్త్ అదే, ఫేసింగ్ ద న్యూ బాల్, ఫేసింగ్ ద ఓపెనింగ్ బౌలర్. సో అదే దానికే స్టిక్. మళ్ళీ అతన్ని వెనక్కి పంపిస్తే మళ్ళీ సెల్ఫ్ డౌట్ ఇంకా ఎక్కువ. ఇప్పటికే సెల్ఫ్ డౌట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కాంక్రీట్ చేసినట్టు అవుతుంది. అదే దాన్ని టీం అతను బ్యాక్ చేయాలి, పర్వాలేదు. మరొక ఫెయిల్యూర్ అయినా ఏం పర్వాలేదు, యూ ప్లే యువర్ గేమ్. బట్ కొంత టైం తీసుకో. నువ్వు బాల్ని మిడిల్ చేయడం వచ్చిన తర్వాత, కొంత టైం వచ్చిన తర్వాత యూ ప్లే యువర్ షాట్స్.
సార్ గ్రూప్ స్టేజ్లో స్పిన్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా పనిచేసిందని నాకంత అనిపించలేదు సార్. ఇట్స్ మై ఒపీనియన్ ప్యూర్లీ. వరుణ్ తప్ప ఇంకెవరు కూడా ఆ లెవెల్లో పర్ఫామ్ చేశారు, వికెట్స్ తీశారు అంటే నాకు అనిపించలేదు. ఇప్పుడు రాబోయేది సూపర్ 8 ఏదైతే ఈ సిరీస్లో ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టేజ్లో మన పిచెస్ ఉన్నాయి, చెన్నై కానీ అహ్మదాబాద్ కానీ. ఈ పిచెస్ పైన మన వాళ్ళు ఏమైనా మ్యాజిక్ చేసే అవకాశం ఉందా? అలా అంటే నేను అక్షర్ పటేల్ కూడా చాలా కీలకమైన బ్రేక్ త్రూస్ ఇచ్చాడు మనకి. సరే. అతను ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా 2 వికెట్లు తీశాడు. సో అక్షర్ పటేల్ ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. సో అంత కొన్ని రన్స్ ఇస్తుండొచ్చు. ఎందుకంటే మీకు ఇండియా బౌలింగ్ ఎలా ఉంటుందంటే వరుణ్ చక్రవర్తి మీద రన్స్ చేయడం కష్టం, బుమ్రా బౌలింగ్లో, హర్షదీప్ బౌలింగ్లో. సో ఎవరో ఒక బౌలర్ని టార్గెట్ చేయాలి కాబట్టి అక్షర్ పైన కొన్ని రన్స్ కొట్టడం, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కొన్ని రన్స్ కొట్టడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం దే ఆర్ ఆల్సో గివింగ్ బ్రేక్ త్రూస్. నాకు బౌలింగ్ విషయంలో అంత భయం ఏం లేదు, అంత బెంగ ఏం లేదు. ఇటు వచ్చి మన బ్యాటింగ్ ఏంటంటే స్పిన్నర్స్ సరిగ్గా ఆడట్లేదు, స్పిన్నర్స్కి ఎక్కువ వికెట్లు ఇస్తున్నారు, స్పిన్నర్స్కి అగేన్స్ట్గా మీరు రన్స్ చేయట్లేదు, స్పిన్నర్స్ మీద మీరు కౌంటర్ అటాక్ చేయట్లేదు. అది నాకు ఏంటంటే మిగతా ప్లేయర్స్ చూడండి, వాళ్ళు ఏంటంటే ముందుకు వచ్చి ఆడడం, రివర్స్ స్వీప్లు ఆడడం, రివర్స్ స్కూప్లు ఆడడం. ఈవెన్ మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో నెదర్లాండ్స్ ప్లేయర్స్ బుమ్రా బౌలింగ్లో రివర్స్ స్కూప్లు ఆడుతున్నారు. సో అంత వాళ్ళు ఛాన్స్ తీసుకుని మనం ఏంటంటే బౌలర్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడానికి కౌంటర్ అటాక్ చేయట్లేదు. అలా కాకుండా జస్ట్ మన సింగిల్ తీయడం, వాళ్ళది పై చేయేలా చేస్తున్నారు. సో అది స్పిన్నర్స్ని ఎలా ఆడతారు మిడిల్ ఓవర్స్లో, అదొక్కటే మనకి బెంగగా అనిపిస్తుంది తప్పిస్తే అదర్వైజ్ ప్రాబ్లం ఏం లేదు. బౌలింగ్ విషయంలో ఐ హ్యావ్ నో ఇష్యూస్. ఎందుకంటే బుమ్రా ఈజ్ లుకింగ్ ఇన్ గ్రేట్ రిథమ్. వరుణ్ చక్రవర్తి మన ట్రంప్ కార్డ్, అతను మనకి కావాల్సిన బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు. అక్షర్ ఆల్సో కెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే, ఎక్కడైనా బౌలింగ్ చేస్తాడు. అవసరమైతే కుల్దీప్ని, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉందని కుల్దీప్ని కూడా తీసుకొస్తారు టీంలో. మనకి బ్యాకప్స్ ఉన్నారు, శివం దుబే స్పీకింగ్ ఆఫ్ వికెట్స్, శివం దుబే, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇలాంటి వాళ్ళు కూడా మనకి అవైలబుల్గా ఉంటారు. సార్ ఇప్పుడు అభిషేక్ శర్మ 3 times డక్, ఇందాక కూడా మాట్లాడుకున్నాం. సంజయ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? లేదు, అది చేస్తే అది ఇంకా కాంక్రీట్ అవుతుంది అనుకున్నాం. సో ఓపెనర్లు అంతగా క్లిక్ అవ్వట్లేదు. సో హార్దిక్ అండ్ సూర్య వీళ్ళు ఆదుకుంటున్నారు టీంని. సో మిడిల్ ఆర్డర్ పైనే మనం డిపెండ్ అవ్వాలా, లేకపోతే ఇంకా లైక్ సూపర్ 8 స్టేజ్కి వచ్చేసాం సార్ మనం. సో టాప్ ఆర్డర్ ఎప్పుడు క్లిక్ అవుతుంది? ఇంకా టాప్ ఆర్డర్ అంటే మీకు అక్కడ ఇషాన్ కిషన్తో ప్రాబ్లం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉందంటే తిలక్ వర్మతో ప్రాబ్లం ఉంది, సార్. స్ట్రైక్ రేట్ ప్రాబ్లం. తిలక్ వర్మ 20s 30s చేస్తున్నాడు, కానీ ఆ స్ట్రైక్ రేట్ 120 స్ట్రైక్ రేట్తో అది చేస్తే ఏంటంటే మీకు రింకు లాంటి వాళ్ళకి బ్యాటింగ్ రావట్లేదు. సో మీకు అతను హీఈస్ ఈటింగ్ అవే సమ్ డెలివరీస్. అతని విషయంలో ఏమైనా ఆలోచించాలి. సంజు శాంసన్ మీరు టీంలోకి తీసుకురావాలంటే యూ కెన్ బ్యాట్ హిమ్ అట్ నెంబర్ 3. ఒకవేళ తిలక్ వర్మ కనుక ఇదే రకంగా అంటే మీరు తిలక్ వర్మ కెన్ టేక్ సమ్ టైం, 5-6 డెలివరీస్ తీసుకోవాలి, ఆ తర్వాత గేర్స్ చేంజ్ చేయాలి. అలాగే తిలక్ వర్మ, సూర్యకుమార్ ఇద్దరు కూడా స్లో డౌన్ అయిపోతే మీకు మిడిల్ ఓవర్స్ వేస్ట్ అయిపోతున్నాయి. అలా కాకుండా తిలక్ వర్మ కానీ సూర్య కానీ ఇద్దరు ఎవరో ఒకరు అగ్రెసివ్గా ఆడాల్సిన అవసరం లేదు. తిలక్ వర్మ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ గోయింగ్ అంటే యూ కెన్ థింక్ అబౌట్ సంజు శాంసన్. అప్పుడు ఏంటంటే సూర్యకుమార్ షుడ్ ప్లే దట్ యాంకర్ రోల్. తిలక్ వర్మ ఏదైతే యాంకర్ రోల్ చేస్తున్నారో సూర్య కెన్ ప్లే దట్ యాంకర్ రోల్. అప్పుడు మీకు సంజు శాంసన్ నెంబర్ 3, బికాస్ రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ మోస్ట్లీ నెంబర్ 3లో ఆడేవాడు. ఎందుకంటే బట్లర్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తే హీ యూస్ టు ప్లే నెంబర్ 3. సో అందుకని అది నెంబర్ 3 అతనికి పెద్ద ఇబ్బందికరమైంది కాదు, అది కూడా ఆల్మోస్ట్ ఓపెనర్ లాగానే. సో సంజు కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. ఆ రకంగా ఒక అడ్జస్ట్మెంట్ చేస్తూ దానివల్ల ఏంటి మీకు ఎక్స్ట్రా రైట్ హ్యాండర్ కూడా వస్తాడు టీంలో, దానివల్ల లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేసి వీళ్ళతో సంజు రావడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఐ కెన్ బి మోర్ అగ్రెసివ్, బట్ సంజు కూడా అంత కన్సిస్టెంట్గా ఆడతాడా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సార్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే అది సపరేట్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అవుతుంది సార్. ఏంటి వీళ్ళు ఇలా పర్ఫామ్ చేస్తున్నారు, కనీసం టఫ్ ఫైట్ ఇవ్వకుండా, అసలు ఇది ఆస్ట్రేలియా టీమేనా ఏంటి అనేది సపరేట్ డిస్కషన్ సార్. సో 2023 ఎగ్జిట్ని, అప్పటి ఓటమిని గుర్తు చేస్తూ చాలా ట్రోల్స్ వస్తున్నాయి వాళ్ళపైన, చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఇది ఒక ఆస్ట్రేలియా టీంకి ఇది ఒక ఎగ్జిట్టా, అసలు కొత్త టీంని సెట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చాలా అవుతున్నాయి. యాజ్ అనలిస్ట్ మీరు రీసెంట్లీ కూడా మాట్లాడారు దీని గురించి. యాజ్ అనలిస్ట్ మీ స్పందన ఏంటి ఈ ట్రోల్స్, వాళ్ళ టీము, వాళ్ళ అనాలిసిస్ పైన? మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆస్ట్రేలియా డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ హిట్టింగ్ డౌన్వర్డ్ కర్వ్, వాళ్ళ దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఆస్ట్రేలియా ఈ ఫార్మాట్లో వరల్డ్ కప్స్లో ఎప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇంతవరకు 9 ఎడిషన్స్ తిరిగితే, అంటే దీంతో కలిపి 10 అనుకోండి, 10లో వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళింది 3 సార్లు. దాంట్లో ఒకసారి టైటిల్ గెలిచారు, ఒకసారి ఫైనల్కి వెళ్ళారు. సో సెమీఫైనల్ కూడా రావట్లేదు వాళ్ళు. ఈ ఫార్మాట్లో మిగతా అంటే మీరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తీసుకున్నా, లేకపోతే వన్డే వరల్డ్ కప్ తీసుకున్నా, దే ఆర్ వెరీ కన్సిస్టెంట్, దే ఆర్ ఆల్వేస్ బిన్ పర్ఫార్మింగ్. కానీ ఈ ఫార్మాట్లో ఎందుకనో మొదటి నుంచి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటప్పుడు
వాళ్ళ గురించి ఇప్పుడు ఏమైందంటే ఆస్ట్రేలియా టీం మీరు చూస్తే అంత ఏజ్డ్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్ అంటే ఈ టీంలో లేడు, స్టీవ్ స్మిత్ కానీ మ్యాక్స్వెల్ కానీ, బౌలర్స్ కమిన్స్, హ్యాజల్వుడ్ అండ్ స్టార్క్ ఆల్రెడీ ఈ ఫార్మాట్ ఈజ్ రిటైర్డ్. సో వాళ్ళకి సరైన రీప్లేస్మెంట్స్ రావట్లేదు. వీళ్ళకేమో ఏజ్ పెరిగే కొద్దీ ఇంజరీస్ అవుతున్నాయి. కమిన్స్ ఈజ్ స్టిల్ వెరీ గుడ్, హ్యాజల్వుడ్ ఈజ్ వెరీ గుడ్, ఐపీఎల్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఏజ్ వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇంజరీస్ అవుతున్నాయి. దానికి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ రావట్లేదు వాళ్ళకి. సో దానివల్ల దే ఆర్ సఫరింగ్. ఈవెన్ టెస్ట్ మ్యాచ్ పరంగా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో కూడా మీకు జాంపా మినహాయిస్తే సరైన స్పిన్నర్స్ లేరు వాళ్ళు. సో వాళ్ళకి ప్రాపర్ టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు. వాళ్ళు ఒక ట్రాన్సిషన్లో ఉన్నట్టుగా ఉన్నారు. ఈ సీనియర్స్ అందరూ, ఈ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ కాస్త రిటైర్మెంట్కి దగ్గరలో ట్వైలైట్ జోన్లో ఉన్నారు. కొత్త ప్లేయర్స్ ఇంకా అంది రావడం ఈ ట్రాన్సిషన్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఈవెన్ రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఓడిపోయారు వాళ్ళు. మామూలుగా వాళ్ళు ఫైనల్కి వస్తే గెలుస్తారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కొద్దిగా ట్రాన్సిషన్లో ఉన్నారు వాళ్ళు. ఒక 1 or 2 years కాస్త వాళ్ళ క్రికెట్లో కాస్త లల్ కనిపించేట్టుగా కనిపిస్తుంది. సార్ 20 జట్లతో స్టార్ట్ అయింది. గ్రౌండ్లోకి దిగిన తర్వాత అందరికీ సమాన అవకాశాలే పర్ఫార్మెన్స్ మాట్లాడుతుంది కాబట్టి మొత్తానికి ఫిల్టర్ అయ్యి సూపర్ 8కి వచ్చారు. మనం ఇప్పుడు ఈ గ్రూప్లో మనం సపరేట్ గ్రూప్లో ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎలాగైతే సపరేట్లో ఉన్నామో మనం కొంచెం టెన్షన్ పడాల్సిన టీమ్స్ ఏంటి? లాస్ట్ 5 yearsగా T20sలో సౌత్ ఆఫ్రికా పైన మన రికార్డ్ ఎలా ఉంది? సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే మిగతా రికార్డు ఎలా చూసుకున్నా అంటే రీసెంట్గా వాళ్ళతో మనం బయలటరల్ T20 సిరీస్ కూడా ఆడాం. దాంట్లో మనమే గెలిచాము. జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రం వాళ్ళు గెలిచారు. మనం 4 మ్యాచ్లు గెలిచాం. ఈవెన్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో ఫైనల్లో మనం గెలిచాం. కానీ ఇట్ వాజ్ ఎ టైట్ ఫైనల్. ఒక స్టేజ్లో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. దే నీడెడ్ 30 runs ఇన్ 30 balls. సో అది చాలా క్లోజ్ మ్యాచ్. సో ఓవరాల్గా ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ రైట్ నౌ. పాత రికార్డ్ ఎలా ఉన్నా కూడా దే ఆర్ వెరీ వెరీ గుడ్. సో వాళ్ళు ఆన్ దేర్ డే దే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ అవర్ మెయిన్ అపోనెంట్ మన గ్రూప్లో. అలాగే ఆ వెస్టిండీస్ కూడా ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు. వెస్టిండీస్ మామూలుగా ఏంటంటే కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు. వాళ్ళ బ్యాటింగ్ బాగా క్లిక్ అవుతుంది. ఇప్పుడు బ్యాటింగే ప్రాబ్లం. బౌలింగ్ కూడా వాళ్ళకి దే గాట్ గుడ్ స్పిన్నర్స్. సో ఓవరాల్గా వెస్టిండీస్ని కూడా మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. ఇంకా జింబాబ్వే గురించి చెప్పాను. జింబాబ్వే ఇస్ డూయింగ్ రియలీ వెల్. జింబాబ్వేకి మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా కెన్ బౌల్ ఆఫ్ స్పిన్ ఆల్సో. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ రెండేస్తారు. అలాగే వాళ్ళకి క్రీమర్ ఉన్నాడు, తర్వాత మసకర్జా, 3 spinners ఉన్నారు వాళ్ళకి. వాళ్ళ మెయిన్ బౌలర్స్ కూడా స్లోయర్ వన్స్ బాగా వేస్తున్నారు. ముజర్బానీ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు. సో ఏ టీంని మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఓవరాల్గా మనకున్న స్ట్రెంత్ ఏంటంటే ఒకరు కాకపోతే ఒకరు మనకు క్లిక్ అవుతున్నారు. ఒక మ్యాచ్లో ఇషాన్ కిషన్, ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, ఒక మ్యాచ్లో శివం దుబే, ఇలా మనకి వీఆర్ ప్రొడ్యూసింగ్ సమ్ హీరోస్. సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్లో. సో ఎవరో ఒకళ్ళు మన అవుట్ ఆఫ్ అవర్ 8 batters ఒకరిద్దరైనా మనకి క్లిక్ అవుతున్నారు. కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. మనకు ఆ టాలెంట్ ఉంది. మనకి 8 మంది బ్యాట్స్మెన్లో ఏ ఒక్కరైనా మీకు టీం గెలిపించగలరు. మామూలుగా T20లో ఏమవుతుందంటే ఒక బ్యాట్స్మెన్ 50-60 runs చేయాలి. ఇంకా క్యామియోస్ 20s 30s ఒకరిద్దరు చేస్తే విల్ గెట్ ఎ స్కోర్ ఆఫ్ 180 స్కోర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దానికని ఏంటంటే మనం ఆ 8 మందిలో కనీసం ఒక్కరైనా రాణిస్తున్నారు. అలా కాకుండా అభిషేక్ కనుక ఫామ్లోకి వస్తే, ఇషాన్ కిషన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫామ్, అభిషేక్ కూడా ఫామ్లోకి వస్తే మన టీంకి ఎలాంటి వర్రీస్ లేని పరిస్థితి కనిపిస్తుంది. హోప్ వాళ్ళు వస్తారని అనుకుంటున్నాం. సో 20 జట్లతో స్టార్ట్ అయిన ఈ పోరు ఇప్పుడు సూపర్ 8కి చేరింది. ఇక మీదట ఈ వార్ టఫ్ అవ్వబోతుంది, ఇంకా టైట్ అవ్వబోతుంది. సో ఈ అనాలిసిస్ని బేస్ చేసుకుని రాబోతున్న మ్యాచెస్ని ఇంకొంచెం దగ్గరగా చూసి ఇంకా ఎంజాయ్ చేద్దాం. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. అనాలిసిస్ చేయడానికి మనకున్న ఆ ఎక్స్పెక్టేషన్స్ని న్యూట్రల్ చేయడానికి వెంకటేష్ గారు మనతో ఎప్పుడు ఉంటారు. స్టేడియం టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.